Hi dear students, in this video we are going to discuss about the how the Zener diode can be acts as the regulator. Zener diode అనేది regulator గా ఎలా పనిచేస్తుంది, అసలు Zener diode అంటే ఏమిటి, Zener diode ని ఏ bias లో వాడాలి, avalanche breakdown కి Zener breakdown voltage కి మధ్య డిఫరెన్స్ ఏంటి. సో అసలు Zener diode అనేది రెగ్యులేటర్గా యూజ్ చేయకపోతే మనం వాడేటువంటి డివైస్కి ఏమైనా అవుతుందా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఫర్ దట్. Zener diode, it is nothing but a PN junction diode which is heavily doped that can be operated in reverse bias. ఓకే, Zener diode అంటే ఏం లేదు, ఒక PN junction diode ని హెవీగా డోప్ చేసి, what is mean by doping? Adding of impurities to the pure semiconductors. So that is the doping. సో ఎక్కువ మొత్తంలో డోపింగ్ చేసినటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం రివర్స్ బయాస్లో యూజ్ చేస్తే దట్ షుడ్ బి నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ Zener డయోడ్. సో మనకి పిఎన్ జంక్షన్ డయోడ్, Zener డయోడ్, లుక్ హియర్ ద సర్క్యూట్ సింబల్స్. పిఎన్ డయోడ్కి Zener డయోడ్కి డిఫరెన్స్ చూడండి. సో ఇట్ ఈస్ ద పి అండ్ ఇట్ ఈస్ ఎన్, పిఎన్ జంక్షన్ డయోడ్. Zener డయోడ్కి వచ్చేసరికి సర్క్యూట్ సింబల్ ఇలా సమ్ జెడ్ షేప్లో ఇలా ఉంటుంది. సో నౌ దిస్ ఈజ్ ద పి అండ్ దిస్ ఈజ్ ద ఎన్. సో దిస్ ఈజ్ ద వాట్, Zener డయోడ్, సర్క్యూట్ సింబల్ ఆఫ్ Zener డయోడ్. సో ఈ Zener డయోడ్ని మనం ఏ బయాస్లో ఉంచాలట, వీ హ్యావ్ టు యూస్ ఇన్ రివర్స్ బయాస్. సో P is given to minus and N should be given to positive. సో ఏ హెవీలీ డోప్డ్, చాలా ఎక్కువ డోపింగ్ చేసినటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం రివర్స్ బయాస్లో ఆపరేట్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ Zener డయోడ్. Zener డయోడ్ అనేది ఖచ్చితంగా రివర్స్ బయాస్లోనే యాక్ట్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో కలిపితే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద PN junction diode and Zener diode, both are having same characteristics. సో అయితే విషయం ఇక్కడ ఏంటంటే అసలు రెగ్యులేటర్, వాట్ ఈజ్ మీన్ బై రెగ్యులేటర్, రెగ్యులేటర్ అంటే ఏంటి, అసలు ఈ Zener డయోడ్కి ఆ రెగ్యులేటర్ మధ్య సంబంధం ఏంటి అసలు చూద్దాం. ఒకవేళ మనం Zener డయోడ్ ఎందుకు వాడతాం తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఇలా ఇన్పుట్ ఇస్తున్నాను, ఇచ్చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఇలా ఒక లోడ్ రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఆ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్. ఇలా ఇచ్చాం, ఇది ఒక రెసిస్టెన్స్ RS అంటున్నాను, ఇక్కడ సేమ్ డయాగ్రామ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది RS అండ్ దిస్ ఈజ్ వాట్ RL, లోడ్ రెసిస్టెన్స్. సో యాక్చువల్గా మనం ఇక్కడ Zener డయోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ RL ఇవి రెండు ప్యారల్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ సరే ఇక్కడ గీద్దాం చూడండి, ఇలా తీస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ RL. సో ఈ RL దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, వీ విల్ టేక్ సమ్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి Zener డయోడ్ ఉంచుతాం. ఈ Zener డయోడ్ లేకపోతే ఏమవుతుంది అంటే మనము ఇలా సర్క్యూట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇన్పుట్ వాల్యూ ఏవైతే ఫిల్టర్డ్ ఆల్రెడీ రెక్టిఫికేషన్ చేసినటువంటి DC ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ అన్రెగ్యులేటెడ్ DC వోల్టేజ్. సో ఇలా ఉంటుంది. సో అన్రెగ్యులేటెడ్ DC వోల్టేజ్ ఉంటుంది, ఆల్రెడీ రెక్టిఫైయర్ ద్వారా AC అనేది DCగా మారుతుంది. DCగా మారినటువంటి అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే మనం RL తీసుకుంటున్నామో ఈ RL దగ్గర మనం ఎనీ డివైస్ లైక్ టీవీ కానీ ఏదైనా ఆపరేటర్ ఫ్రిడ్జ్ కానీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు Zener డయోడ్ లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో, ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ లోడ్ రెసిస్టెన్స్ మనం ఏవైతే డివైస్ ఇస్తామో ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది మనకి కరెంట్ కంట్రోల్ చేయలేక ఏవైతే డివైస్ ఇస్తున్నామో ఆ డివైస్ అనేది షార్ట్ సర్క్యూట్ గురవుతుంది, అట్ ద సేమ్ టైం స్పాయిల్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ ఏ డివైస్ ఇస్తామో ఆ డివైస్ అనేది బర్న్ అయిపోతుంది. సో అంటే మనం ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏమైనా ఖచ్చితంగా స్టెబిలైజర్ వాడుతున్నాము. ఎందుకు అంటే ఇది జరగకుండా ఉండడానికి. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎనీ Zener డయోడ్,
if there is any change in fluctuations will be occurred in the input voltage. If fluctuation means what? Voltage may be increases or decreases. When voltage increases, obviously we will get the output voltage also very high. Due to the increase in the due to increase in the voltage, the output current also increases. సో ఎప్పుడైతే దాని కెపాసిటీకి మించినటువంటి వోల్టేజ్ అనేది వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఏవైతే డివైస్ ఇస్తామో ఆ డివైస్ కాలిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనము జీనార్ డయోడ్ని యూస్ చేస్తాము. అది ఎలా ఉంటుంది ఆ సర్క్యూట్ ఇక్కడ ఉంచుకోండి జాగ్రత్తగా. ఇది ఇన్పుట్ అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్, ఇంతకుముందు చెప్పినట్టే ఆల్రెడీ రెక్టిఫై చేసినటువంటి ఏసీ వోల్టేజ్ మనకి డీసీ వోల్టేజ్ వస్తుంది. ఆ వోల్టేజ్ని మనం ఇన్పుట్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఈ సర్క్యూట్లో మనకి ఆర్ఎస్ ఉంది, దట్ ఈస్ ద సిరీస్ రెసిస్టెన్స్. దేనికి ఇచ్చాము? జీనార్ డయోడ్కి ఇచ్చాము. సో ఆర్ఎస్ అండ్ జీనార్ డయోడ్ బోత్ బి ఇన్ సిరీస్. దానికి జీనార్ డయోడ్కి ప్యారల్గా ఈ లోడ్ రెసిస్టెన్స్ మనం ఇస్తున్నాం. ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనకి అవుట్పుట్ వాల్యూ తీసుకుంటాం. అంటే మనం ఏ డివైస్ అయితే కనెక్ట్ చేయాలనుకుంటామో ఆ డివైజ్ని ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము. సో ఈ జీనార్ డయోడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. రెగ్యులేటెడ్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి గెట్. సో అంటే ఇక్కడ ఏవైతే వోల్టేజ్ వస్తుందో అది కాన్స్టెంట్గా వస్తుంది. కాన్స్టెంట్గా వచ్చినప్పుడు మనకి ఏ డివైస్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో ఆ డివైజ్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అది ఇక్కడ జరిగేటువంటి ఫినామినా. అసలు దాని వెనక కథ ఏంటి, దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, జీనార్ డయోడ్, హౌ ఇట్ కెన్ బి యాక్ట్స్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ మీన్ బై వోల్టేజ్ రెగ్యులేటర్. Voltage regulator is nothing but it will gives a constant output voltage even though there is some fluctuations in the input voltage. ఇన్పుట్ వోల్టేజ్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా మనకి ఏ డివైస్ అయితే అవుట్పుట్ని కాన్స్టెంట్ వోల్టేజ్ ఇస్తుందో, అంటే అవుట్పుట్ వోల్టేజ్ మారదో, ఆ విధంగా మారకుండా ఉండే చేసేదాన్ని ఏమంటామంటే రెగ్యులేటర్ ఆర్ స్టెబిలైజర్ అంటాము. రెగ్యులేటర్ ఆర్ స్టెబిలైజర్ అని అంటాము. సో ఈ రెగ్యులేటర్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ముందు మనకి జీనార్ డయోడ్ అనేది ఏ వోల్టేజ్ పనిచేస్తుంది, అలా జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి జీనార్ డయోడ్ ఏమన్నాం, ఇట్ ఈస్ కెన్ బి ఆపరేటెడ్ ఇన్ రివర్స్ బయాస్. ఇట్స్ వెరీ క్లియర్. సో ఈ జీనార్ డయోడ్ ఏమవుతుందంటే దట్ షుడ్ బి యాక్ట్స్ ఎట్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్. జీనార్ డయోడ్ అనేది ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వద్ద యాక్ట్ అవుతుంది. మళ్ళా ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఏమిటి అంటే మనము ఇఫ్ యూ కెన్ డ్రా ది క్యారెక్టరిస్టిక్స్ ఇన్ రివర్స్ బయాస్ చేసినప్పుడు, సో యాజ్ వెల్ దిస్ ఈజ్ ద current voltage and this is what current in reverse direction. So voltage and current. So initially there is no change in no current in the reverse bias. After particular increasing the voltage, so here as we are showing like this, yes, at particular one voltage, while we are increasing the voltage in reverse direction, at particular one voltage the reverse current is going to be increases. Further, even though we are increasing the voltage, but the current should be goes like this. So what you have to say, initially there is no current, after some voltage increase, again we are increasing the voltage. సో ఏమవుతుంది, ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర మనకి కరెంట్ వాల్యూ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఏ వోల్టేజ్ దగ్గర అయితే వచ్చేస్తుందో దాన్ని మనము జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. సో రివర్స్ బయాస్లో మనకి ఇనిషియల్గా కరెంట్ జీరో కాకుండా కొంత వాల్యూ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఆ డయోడ్లో ఉన్నటువంటి పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది. పీ టైప్లో ఏవైతే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ టైప్లో ఏముంటాయి, హోల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు
ఏవైతే మైనారిటీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ మైనారిటీ క్యారియర్స్ అనేవి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కరెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు వోల్టేజ్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం, ఏమవుతుంది సడన్గా ఒక వోల్టేజ్ ఏమైంది, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కసారి ఈ వోల్టేజ్ కరెంట్ ఇంక్రీజ్ అయిన తర్వాత నువ్వు ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పటికీ కూడా దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వోల్టేజ్, బట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్. అర్థమవుతుందా? స్టార్టింగ్ ఏమో కరెంట్ 0 అంటున్నాం, తర్వాత కొంచెం చిన్నపాటి కొద్దిపాటి కరెంట్ ఉంటుంది, తర్వాత పర్టికులర్ వోల్టేజ్ ఏమవుతుంది, కరెంట్ వాల్యూ మ్యాక్సిమం రీచ్ అవుతుంది. సో నీకు వోల్టేజ్ వాల్యూని ఇంక్రీజ్ చేయకుండా సింపుల్గా మనం కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం. ఆ కాన్స్టెంట్ వోల్టేజ్కి ఏమవుతుంది, మనం కంటిన్యూస్గా వోల్టేజ్ ఇస్తూనే ఉన్నాం, కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే మనకి వోల్టేజ్లో అంతగా పెద్దగా మార్పు లేనప్పటికీ కూడా ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ తర్వాత ఏమవుతుంది, కరెంట్ షార్ప్గా ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటున్నాం. సో ఎప్పుడైతే మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఇచ్చామో, అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ రీచ్ అయ్యామో, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, పీ టైప్లో ఉన్నటువంటి మైనర్ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, ఎన్ టైప్లో ఉన్నటువంటి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ ఒకవైపు నుంచి ఒకవైపు మూవ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ రీచ్ అయ్యామో, ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ రీచ్ అయినప్పుడు మనకి ఈ ఏవైతే ఎలక్ట్రాన్స్ హోల్స్ మూవ్ అవుతున్నాయో ఆల్రెడీ కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ హోల్స్ని వాటి యొక్క బాండ్ నుంచి బ్రేక్ అయ్యేలాగా చేస్తాయి. ఓకేనా? సో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ వోల్టేజ్ రీచ్ అయిందో the moving of electrons from p side to n side and holes from n side to the p side, they can acquire the more kinetic energy. తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడేమో మూవ్ అవుతున్నాయి కానీ ఎక్కువ వెలాసిటీతో మూవ్ కావు. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఎక్కువ ఇస్తున్నామో, వోల్టేజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ దాని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో ఆల్రెడీ ఎలక్ట్రాన్ హోల్స్ అనేవి కంబైన్ అయ్యి ఒక బాండ్ లాగా ఉంటాయి, వాటిని ఆ బాండ్స్ నుంచి బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి జనరేట్ అవుతాయి అండ్ దే ఆల్సో మూవ్. అప్పుడు దేర్ ఈస్ సమ్ రైజ్ ఇన్ ద కరెంట్ ఇమీడియట్లీ. ఆ వోల్టేజ్ ఏమంటామంటే జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాము. సో ఇది జీనార్ డయోడ్ మనం రివర్స్ బయాస్లో ఉంచినప్పుడు. ఒకవేళ మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి మాట్లాడితే ఆ పిఎన్ జంక్షన్ డయోడ్కి సంబంధించినటువంటి సో ఎవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్ ప్రాసెస్, కాబట్టి ఇక్కడ దీన్ని జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. ఈ జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది తక్కువ వోల్టేజ్గా జరుగుతుంది. జీనార్ బ్రేక్ డౌన్ యొక్క వోల్టేజ్ వాల్యూ అనేది అవలాంచ్ బ్రేక్ డౌన్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకు? జీనార్ డయోడ్లో మనకి డోపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, డోపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో ఆపరేట్ చేసినప్పుడు ఎక్కువ వోల్టేజ్ దగ్గర ఈ ఫినామినా జరుగుతుంది. జీనార్ దగ్గర ఏమవుతుందంటే అదే ప్రాసెస్ తక్కువ వోల్టేజ్ దగ్గర జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్. సో బోత్ ఆర్ సిమిలర్. వై? బికాస్ జీనార్ డయోడ్ ఆల్సో పిఎన్ డయోడ్ అండ్ చెప్పాను ఈ జీనార్ డయోడ్ రివర్స్ బయాస్లో వాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో కూడా ఏముంది, పీ టైప్ ఎన్ టైప్ ఉంటుంది. అట్లనే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో పీ టైప్ ఎన్ టైప్ ఉంటుంది. కాకపోతే పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ ఉన్నప్పుడు ఎక్కువ వోల్టేజ్ దగ్గర బ్రేక్ డౌన్ పాసిబుల్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం, అవలాంచ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. అదే జీనార్ డయోడ్కి వచ్చేసి ఏమవుతుంది, తక్కువ వోల్టేజ్ దగ్గర బ్రేక్ డౌన్ జరుగుతుంది. అంటే జీనార్ డయోడ్ అనేది ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ దగ్గర మాత్రమే అది పనిచేస్తూ ఉంటుంది. యూస్ ఎట్ ఆల్ ఏ చిన్న చేంజ్ వచ్చిన వోల్టేజ్లో కరెంటు మాత్రం చాలా భారీగా పెరుగుకుంటూ వెళుతుంది. అంటే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కానీ వోల్టేజ్ వాల్యూ ఇంక్రీజ్ కాదు. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, జీనార్ డయోడ్ షుడ్ బి యాక్ట్స్ ఎట్ ద కాన్స్టెంట్ వోల్టేజ్ ఆర్ జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు మనకి డిస్కస్ చేసిన దాంట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాం, జీనార్ డయోడ్ అనేది ఖచ్చితంగా ఎక్కడ వర్క్ చేస్తుంది, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏవైతే ఉందో ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ దగ్గర మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ మాత్రమే దగ్గరే వర్కౌట్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూద్దాం ఫినామినాకి వచ్చేసి. ఇది ఇన్పుట్ ఏమొస్తుంది, అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ వస్తుంది. ఎక్కడి నుంచి, ఆల్రెడీ రెక్టిఫైర్ ద్వారా ఏవైతే ఫ్లక్చువేటెడ్ వస్తుందో డీసీ వోల్టేజ్, ఆ వోల్టేజ్ వస్తుంది. ఆ వోల్టేజ్ వచ్చిన తర్వాత మనకి చూద్దాం
ఇలా ఇస్తున్నాం. ఇక్కడ చూడండి వోల్టేజ్ రెగ్యులేటర్లో మనకి ఈ లోడ్ రెసిస్టెన్స్ జీనా డయోడ్ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో కాబట్టి ద VZ షుడ్ బి ఈక్వల్స్ టు V అవుట్. అంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర ఎంతైతే అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది, అక్రాస్ VZ. అంటే జీనా డయోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటుంది. అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాం, బికాస్ VZ ఈజ్ కాన్స్టెంట్. సో అది కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది, ఇఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజెస్, మనకు తెలిసిన విషయమే కదా, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ వోల్టేజ్ ఇంక్రీజెస్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్, బట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్. క్లియర్? ఒకవేళ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది, దెన్ కరెంట్ ఆల్సో decreases, then R is increases. Clear? వోల్టేజ్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అదే టైంలో రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా వోల్టేజ్ డిక్రీజ్ అయింది, అప్పుడు కరెంట్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెగ్యులేటర్లో ద వాల్యూ ఆఫ్ RS ఈజ్ సెలెక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ there should be changes according to the input voltage. సో ఇక్కడ RS దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్కి అనుగుణంగా మారే విధంగా RS వాల్యూ ఉంటుంది. ఈ RSతో జీనా డయోడ్ ఎలా ఉంది, ఎస్ హౌ ఇట్ ఈస్ దేర్, ఎస్ ఇన్ సిరీస్. సో ఇది ఎలా ఉంటుంది అనుకున్నాం, సో Pని మైనస్కి ఇస్తున్నాం, Nని ప్లస్కి ఇస్తున్నాం. దిస్ ఈజ్ P అండ్ దిస్ ఈజ్ N. ఓకే, సో అప్పుడు ఈ రివర్స్ బయాస్లో ఉందంటున్నాం. ఎప్పుడైతే మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్పుట్ వాల్యూ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ I వాల్యూ కరెంట్ ఏవైతే దీని చుట్టూ RS నుంచి వచ్చే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీని నుంచి జీనా డయోడ్ నుంచి వచ్చేటువంటి కరెంట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే బట్ ద వోల్టేజ్ అక్రాస్ ది జీనా డయోడ్ ఈస్ నాట్ చేంజ్డ్. అంటే ఇక్కడ RS గుండా వచ్చే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, జీనా డయోడ్ నుంచి వచ్చే కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కానీ జీనా డయోడ్ యొక్క వోల్టేజ్ మాత్రం మారదు. సో ఎందుకు మారదు అంటే ఎంతైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ద RS వోల్టేజ్ షుడ్ బి ఇంక్రీజెస్. గుర్తుపెట్టుకోండి, ఎంత వోల్టేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందో ఇంక్రీజ్ అయినప్పుడు ఈ RS గుండా వెళ్ళే కరెంటు జీనా డయోడ్ నుంచి వెళ్ళే కరెంటు రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి, దాంట్లో నో డౌట్. ఇది బ్రేక్ డౌన్ వోల్టేజ్లో అయినప్పటికీ కరెంట్ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఏమవుతుంది, ఒక చిన్న చేంజ్ వస్తున్నా కానీ కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వకుంటూనే వెళుతుంది. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన నో ప్రాబ్లం, ఎంత వాల్యూ ఆఫ్ కరెంట్ వస్తుందో ఇంక్రీజ్ అవుతుందో ఆ కరెంట్ అనేది ఈ రెండింటి కూడా ట్రావెల్ చేస్తుంది. RS కూడా ట్రావెల్ చేస్తుంది, Z నుంచి కూడా ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకి ద వోల్టేజ్ అక్రాస్ ది RS షుడ్ బి ఇంక్రీజెస్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ విల్ మెయింటైన్ ది కాన్స్టెంట్ వోల్టేజ్ అక్రాస్ ది జీనా డయోడ్. ఈ RS ఏం చేస్తుందంటే ఏవైతే వోల్టేజ్ పెరుగుతుందో దానికి అనుగుణంగానే ఈ వోల్టేజ్ పెరుగుతుంది, దానివల్ల ఈ జీనా డయోడ్ మీద లోడ్ పడదు. అట్ ద సేమ్ టైం ఏదైనా పెరిగిన కరెంట్ ఉందనుకోండి, ఆ పెరిగిన కరెంట్ జీనా డయోడ్ నుంచి పోతుంది, కాబట్టి మనకి RL దగ్గర ఏవైతే డివైడ్ చేస్తున్నామో అది సేఫ్. మీకు చెప్పాను జీనా డయోడ్ లేదు, ఇప్పుడు ఏమవుతుంది, ఎంత వాల్యూ కరెంట్ పోతుందో అంతే వాల్యూ కరెంటు మనకి లోడ్ రెసిస్టెన్స్కి వెళుతుంది. లోడ్ రెసిస్టెన్స్కి వెళ్ళినప్పుడు అవుట్పుట్ ఏవైతే మనం డివైజ్ ఇచ్చామో ఆ డివైజ్ అనేది డ్యామేజ్ అవుతుంది, బర్న్ అవుతుంది. సో అందువల్ల ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో ఇంక్రీజ్ అయినప్పుడు వీటి నుంచి వెళ్ళే కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా జీనా డయోడ్ మాత్రం వోల్టేజ్ ఇంక్రీజ్ కాదు. అట్లనే సేమ్ ఇంకోటి ఏంటి, ఇన్పుట్ వాల్యూ వోల్టేజ్ డిక్రీజెస్, వోల్టేజ్ డిక్రీజ్ అయింది, అప్పుడేమవుతుంది, వాల్యూ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ది RS అండ్ Z ఆల్సో డిక్రీజెస్. ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అయిందనుకోండి, RS నుంచి వెళ్ళే కరెంటు Z నుంచి వెళ్ళే కరెంటు రెండు తగ్గుతాయి. సో తగ్గినప్పటికీ కూడా ఏవైతే వోల్టేజ్ తగ్గుతుందో ఆ వోల్టేజ్ వాల్యూ ఇక్కడ తగ్గుతుంది, RS దగ్గర తగ్గుతుంది, కానీ జీనా డయోడ్ దగ్గర మాత్రం తగ్గదు, అదే కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏవైతే వోల్టేజ్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయో హై కానీ లో కానీ అది దేని మెయింటైన్ చేస్తుంది, RS అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ విధంగా RS వాల్యూని తీసుకొని దానికి జీనా డయోడ్ని సిరీస్లో
ఇస్తారు. సో అంటే ఇన్పుట్ వాల్యూ ఇంక్రీజ్ అంటే అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ ఏవైతే ఉందో ఆ వాల్యూ హై అయినా లో అయినా 0 దగ్గర మాత్రం కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుంది. ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ మనం ఏమన్నాం అవుట్పుట్ వోల్టేజ్ అంటున్నాం. సో VZ ఈజ్ ఈక్వల్స్ టు Vout ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ వాల్యూ మారట్లేదో మనం ఇక్కడ దీనికి ఏ డివైస్ ఇచ్చినా కానీ అది సేఫ్గానే ఉంటుంది. ఇది దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ది how the Zener diode can be acts as a voltage regulator. Okay na? Thank you for watching.